నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజమహేంద్రవరం 50వ వార్డులో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు. కొల్లి వినయ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆ మహానీయునికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాజమహేంద్రవరం పర్యటన సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అద్భుత ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడారు. నేటి సమాజంలో సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించాలంటే విద్య ప్రధాన సాధనమనే సత్యాన్ని అంబేద్కర్ చాలా చిన్న వయసులోనే గ్రహించారన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదువుకుని ఆయన భావజాలని అర్థం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. బడుగు బలహీన మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహానీయుడు చేసిన సేవల్ని స్మరించుకున్నారు. అభిమానులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ చాలా గొప్ప దినం చూస్తా ఉన్నారు. ఏ విధంగా వాడవాడల అంబేద్కర్ గారిని అభిమానించే వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలు దారి పొడుగునా చూస్తా ఉంటే అంబేద్కర్ గారి పట్ల అభిమానం అప్పుడు తగ్గదు, ఇప్పుడు తగ్గదు, రేపు భవిష్యత్తు కూడా తగ్గదు. మానవాళి ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూనే ఉంటాం, ఉండి తీరాలి. కారణం అనేకం ఉన్నాయి. అనేకం చెప్పుకుంటూ వెళ్తే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను కూడా ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడికి ఇంకా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. ఒక మహిళగా విద్యా అవకాశాలు అందించడం దగ్గర మొదలుకొని సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం మొదలుకొని అంబేద్కర్ గారు ఇది మంచి కాన్స్టిట్యూషన్ పార్టీ దివసం మంచి సోషల్ రిఫార్మర్. ఆయన స్మార్ట్ సైకిల్గా చూసుకొని అన్ని రకరకాలకి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ మన గవర్నెన్స్ లో కావాలి అన్ని పాయింట్స్ ఆ టైంలో చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఉమెన్స్ ఈక్వాలిటీకి మాట్లాడతాము, ఉమెన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ కి అదే లోక్సభలో కూడా ఇప్పుడు కరెక్ట్లీ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు అప్రూవ్, అది కూడా బిల్ వస్తుంది. సో ఈ కానీ సిమిలర్ గా లేబర్ లాస్, కొత్త గవర్నమెంట్ రీసెంట్ గా న్యూ లేబర్ లాస్ ఇచ్చారు. సో పబ్లిక్ కి ప్రతి ఒక్క పర్సన్ కి ఎగ్జాక్ట్లీ ఏం రైట్స్ కంపల్సరీ కావాలి ఆ టైంలో వాళ్ళు ఆలోచన చేసి అదే ఆ టైంలో కాన్స్టిట్యూషన్ లో మొదలు పెట్టారు. ఆ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆ సైడ్ నుంచి ఇంత గవర్నెన్స్ మీద కరెక్ట్ గా పాయింట్స్ ఎలా వస్తుంది దాని గురించి కూడా ఆయన కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఈ రోడ్ సో మెనీ బుక్స్, ఆ బుక్స్ మనం చూస్తే కంపల్సరీ మనకి కూడా అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డ్యూరింగ్ అది విజిట్స్ తో పాటు మన రాజమండ్రి ముఖ్యంగా ఆయన కూడా 1944 లో ఒకసారి రాజమండ్రి కూడా వచ్చారు. ఆ టైంలో కూడా ఆయన ఎడ్యుకేషన్ సాధించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే డ్రీమ్ చేశారో అంబేద్కర్ గారు వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం మరోసారి ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలి. థ్యాంక్ యూ.
ఈరోజు మనం రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చదువుకి, హ్యూమన్ రైట్స్కి, అదేవిధంగా బలహీన వర్గాలకి ఇచ్చిన దాని ఎంపవర్మెంట్కి సంబంధించిన జీవితాన్ని కృషిని మనం ఈరోజు గుర్తుంచుకుని మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకొని అది మనం అందరం కూడా మన పిల్లలకి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకుని హక్కులకి మనం పోరాటం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఆయనకు సంబంధించిన జీవిత స్ఫూర్తిని మనందరం కూడా ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించి విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలతోటి విభజించి పాలించిన రోజుల నుంచి కూడా ఒక మంచి గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ గారి కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాతగా సమాన హక్కులు కల్పించాలని, పేదరిక నిర్మూలన జరగాలని, కుల వ్యవస్థ పోవాలని ఆశించిన వ్యక్తి. ప్రతి వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలని ఆశించిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పోవటం లేదు. ఆ రోజునే చెప్పాడు ఆయన అంటరానితనం నిర్మూలించబడాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, చదువుకోవాలి, విద్యా వైద్యం లభించాలని చెప్పారు, ఉండటానికి ఇల్లు ఉండాలని లక్ష్యం నెరవేర్చాలని చెప్పారు. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పూర్తిగా తొలగిపోవడం, ఇంకా 70 వ్యవస్థలో సమూల మార్పుల లక్ష్యంగా పవన్ కళ్యాణ్ నిర్దేశించిన ఆశయాలను క్షేత్రస్థాయిలకు బలంగా తీసుకెళ్లాలని జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన అనంతరం నాయకులు ప్రసంగించారు. రాజ్యాధికారం కంటే సామాజిక బాధ్యత అణగారిన వర్గాల అభ్యున్నతే పార్టీ ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇదే వేదికపై బేరీ మోహిత్ నేతృత్వంలో దాదాపు 200 మంది యువకులు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కంఠవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనుశ్రీ సత్యనారాయణ నవ సమాజ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని ఉద్ఘాటించారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముందుగా ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మన దేశంలో సామాజిక న్యాయం కానీ, మనం ఇప్పుడు అనుభవిస్తున్న హక్కులకు కానీ దీని అంతటికీ కారణం అంబేద్కర్ వంటి మహానుభావుడు వల్లే. అటువంటి మహానుభావుని ఒక కులానికి, కొన్ని కులాలకే అండగలుగుతుంది. ఇది చాలా అన్యాయం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఒకే కులానికి ఆపాదిస్తే అంబేద్కర్ గురించి మీకు ఏమీ తెలియనట్టే లెక్క. ఈరోజు మన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మన ప్రపంచ మేధావులో మొట్టమొదటి వ్యక్తిగా భావించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు హక్కు కోసం 33% వచ్చిందంటే దాని కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఇందులో ఏ కుల వివక్షనైనా ఉందా? మీ అందరినీ ఒకటే అడుగుతున్నా. అంతేకాదు, మన కార్మికులు కానీ, శ్రామికులు కానీ రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. దీనికి కారణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది ఒక హక్కు. దీంట్లో ఏ కులమైనా ఉందా? అంతేకాదు, మనకు సంబంధించిన మన ఆస్తి హక్కులు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా ఈ హక్కులు పొందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అటువంటి మేధావుల యొక్క రాజ్యాంగం వల్ల ఈరోజు మన అన్నీ కూడా అనుభవిస్తున్నాం. అంతేగాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు అందుకునేలా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ విభాగ నగర అధ్యక్షులు తిరగశెట్టి దుర్గా పలు డివిజన్ల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానీయుని జయంతి వేడుకలు మంగళవారం రాజమండ్రి నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా, భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని పేర్కొన్నారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మదురై కోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా స్పందన వెల్లువెత్తుతున్నాయి. సాతానుకూలం పోలీస్ స్టేషన్లో జరిగిన అమానుష ఘటనలో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన తీర్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థలో నిజాయితీకి ప్రతీకగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ రేవతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి చర్చ, న్యాయపరమైనటువంటి చర్చ చాలా స్పీడ్గా వైరల్ అవుతుంది. అదేంటంటే శాంతాకుళం తమిళనాడులో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో 9 మంది పోలీసు వారికి మరణశిక్షని ఖరారు చేశారు. ఆ కేసు పూర్వపరాలకు వెళితే యావత్ భారతదేశంలో నిత్యం కూడా పోలీసు వారి విధులన్నీ ఎలా ఉన్నాయంటే చట్టపరమైనటువంటి విధులు నిర్వహించడం ఇప్పుడున్నటువంటి పోలీసు వారికి సాధ్యం కానటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళని లాని ఫాలో అవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. దానికి కారణం పొలిటికల్ కరప్షన్, పొలిటికల్ మాఫియా. ఈ రెండు కూడా వాళ్ళని విధులకు సరైనటువంటి సక్రమంగా నిర్వహించలేనటువంటి స్థితిలో వాళ్ళని మానసికంగా కృంగదీస్తున్నారు, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఆ పొల్యూషన్లో వాళ్ళు కూడా మింగిలయ్యి వ్యవస్థనే పూర్తిగా పొల్యూట్ చేస్తున్నారు. ఈరోజు సామాన్య బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం అడిగేటటువంటి స్థితిలో లేరు. ఎందుకు లేరంటే అక్కడ పోలీసు వారు ఎవరు కూడా బాధితులను పట్టించుకునేటువంటి సమయం లేదు, పరిస్థితులు లేవు. ఎందుకంటే అమాత్యులకి భయపడుతూ వాళ్ళ యొక్క విధులను కూడా మర్చిపోయి వాళ్ళు డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు భారతదేశం అంతా కూడా ఎక్కడ ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే భారతదేశంలో అందరూ కూడా సాల్యూట్ చేస్తున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి రేవతి అనే హెడ్ కానిస్టేబుల్. ఆ రోజు మొత్తం సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టేస్తే ఆమె ఉద్యోగం పోయినా పర్వాలేదు. సహజంగా పోలీసు వారు డ్యూటీస్ అన్నీ ఎలా ఉంటాయంటే పై అధికారి ఎప్పుడు కూడా వారల్ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఏదైనా జరిగితే లీగల్గా మీదకు వస్తే కింద స్థాయి అధికారి, కింద స్థాయి ఉద్యోగి బలైపోతారు. పై స్థాయి ఉద్యోగి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే పై స్థాయి అధికారి వారల్ ఇన్స్ట్రక్షన్స్నే ఎప్పుడు మూవ్ చేస్తాడు, రిటర్న్గా ఏ ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేయడు. ఇది వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కాస్త ఉంటుంది. చిన్న స్థాయి అధికారి చెప్పలేనటువంటి పరిస్థితి, ఎదురు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పినటువంటి ఏ డైరెక్షన్స్ అయినా సరే. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ, బీఎస్పీ, ఐఎల్టీడీ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ సారథ్యంలో ఫ్రూట్స్, స్వీట్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడారు. అంబేద్కర్ జయంతి రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. భారతదేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక కులపక్ష నాయకుడిగా చూడడం అనేది మరి విచారకరము. అయితే సామాజిక ఆర్థికంగా గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ఇంగ్లాండ్ నుంచి జర్మనీ వరకు కూడా మరి ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రపంచానికే ఆయన లెజెండ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారం కూడా మరి ఇస్రాయేలును మోషే విడిపించినట్టు భారతదేశంలో దళితులను విడిపించినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనుక అనేక మంది, అనేక దేశాలు ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఇంచుమించుగా 1935వ సంవత్సరం లెక్కల ప్రకారము అప్పుడే ఆయన అంతకంటే ముందుగా 2025కు ఒక ప్రణాళిక వేసినటువంటి గొప్ప విద్యావేత్త. కనుక ఆయన జ్ఞానాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కనుక అలాంటి నాయకుడు మరి మన యొక్క దేశంలో ఆయనకు ముందు లేడు, తర్వాత లేడు అనే విషయాన్ని ధైర్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు మరి ఎంతో కొనియాడుతున్నాయి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మన ఆల్కట్ గార్డెన్ ప్రజలకు
అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన జై భీమ్ తెలియజేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరో ఘటన ఉంది. అది ఏంటంటే మానిశ్రీ కాంశీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీకి కూడా ఈ రోజే ఏర్పడ్డారు. అది చాలా గర్వించగలిగిన రోజు. ఎందుకంటే అంబేద్కర్కి ఏదైతే ఇష్టమో బ్లూ కలర్ కానీ అలాగే ఏ గుర్తు అయితే ఇష్టమో ఏను గుర్తు ఆ రెండిట్లతో ఆయన స్థాపించిన పార్టీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు ఏర్పడడం వల్ల తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు అలాగే అంబేద్కరిస్టులకు బీఎస్పీ కార్యకర్తలకు ఇలాగే బుద్ధిస్టులు అందరూ కూడా ముందుగా అంబేద్కర్ ఆల్కడ్గాడ అంబేద్కర్ తరపున బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పత్తల విజయ ప్రజలందరికీ కూడా ముందుగా నా జైబులు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుంది. ఈ దాడిని మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే దాడిని కంపల్సరిగా మనం ఎదుర్కోవాలి. ఎందుచేతండి ఈరోజు ప్రపంచంలో రాజమహేంద్రవరం స్థానిక 50వ డివిజన్ పరిధిలోని సువేశ్వరాపురంలో భారత రాజ్యాంగ శిల్పి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించబడ్డాయి. సామాజిక న్యాయం, సమానత్వం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడైన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కొల్లి వినయ్ ఆధ్వర్యంలో అత్యంత సక్రమంగా శ్రద్ధతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు మార్గండి నాగేశ్వరరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనేక డిగ్రీలు సంపాదించి ఒక పదవి 15 అవసరాలు పెట్టిన వ్యక్తి ఏదైనా సాధించగలని నిరూపించిన వ్యక్తి అంబేద్కర్ గారు. సో మనం ఆయన ఆశయాలను సాధించాలి అంటే మన పిల్లల్ని చక్కగా చదివించాలి. చదివించి ఒక కుటుంబంలో వ్యక్తి మంచిగా చదువుకుంటే ఆ కుటుంబ స్థితిగతులు మాత్రమే నిరూపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయాలను మనందరం కూడా స్మరించుకుంటూ ఆయన ఆశయాలని ఆయన బాటలో మనం నడుస్తూ మనందరం కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆకాశిస్తూ జై భీమ్. ఈ రాజ్యాంగం అన్నది 140 కోట్ల మందికి వర్తించారు. మన ఆంధ్రాకే మన తెలంగాణకే కాదు 140 కోట్ల జనాభా గల ఇండియాకి ఈ రాజ్యాంగం వర్తింటుంది. ఈ విధంగా మనం సస్యశ్యామలంగా జీవిస్తున్నామంటే మన రాజ్యాంగం యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి మన ఇండియా సస్యశ్యామలంగా నడుస్తుంది. అదేవిధంగా కార్మిక చట్టం తీసుకొచ్చాడు. కార్మికులు అంటే ఎవరో పనివాళ్ళు, ఒక కులం ఉందో మతం ఉందో అందరూ పనివాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు. వాళ్ళకి వీక్లీఎఫ్ ఇచ్చింది కూడా మహానుభావుడు ఈయనే, పిఎఫ్ కట్టించింది కూడా ఈయనే, ఈఎస్ఐ కట్టించింది కూడా ఈయనే. మన యొక్క స్థితిగతులన్నీ లిఖితపూర్వకంగా పార్లమెంట్కి సమర్పించిన మహానుభావుడు అంబేద్కర్. ఈ అవకాశం అందరికీ జై భీములు. రాజమండ్రి స్థానిక 50వ వార్డులో మరి 2 సంవత్సరాల క్రితం మేము ప్రతిష్ఠించుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ప్రపంచ మేధావి, కాన్స్టిట్యూషన్ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క తెలివిని, ఆయన యొక్క విద్యని మరి కొనియాడబడుతున్నటువంటి రోజు ఈరోజు. అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మరి ఎస్సీల పట్ల, దళిత క్రైస్తవుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షని మేము స్థానిక 50వ వార్డు సభ్యులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మా పట్ల, దళితుల పట్ల మరి ప్రజా ప్రతినిధులు కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొమ్మ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్, ప్రస్తుత ఈడీ మరియు అసెట్ మేనేజర్ హేమంత్ రామ్లు ముల్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి
పరిమితమైన నాయకుడు కాదని దేశ ఆర్థిక వ్యవస్థను సామాజిక సమతుల్యతను తీర్చిదిద్దిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. Namaskar. Today is a very special day for all of us here and in ONGC in particular as we celebrate the 135th Ambedkar Jayanti. At the same day, on the same day, we are also holding a blood camp under the auspices of All India SC/ST Welfare Association. I wish all the citizens of India a happy Ambedkar Jayanti. Thank you. అందరికీ నమస్కారాలు. నా జై భీములు. టుడే without appreciating my mother organization ONGC, I cannot be quiet, because the samata feeling which is required to strengthen our country to propel and compete with other countries in the world, we should be united, we should have equal opportunities. Every person should be productive, that should contribute to the GDP, and in that line many things I'm remembering now, how the statue is installed here, and all I will discuss in Goldfield building, and with this hoping best future. Again I acknowledge I have almost 40 years 45 years experience, 36 years experience in our mother organization ONGC. I have seen ups and downs comparative to all other public sector undertakings. ONGC stood number 1 in managing or in treating everybody at par as far as possible. So remaining things I will discuss there. జగ్గంపేట అంబేద్కర్ నగర్ లో జేబీఎం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జేబీఎం యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నిర్వహించి సహభంక్తి భోజనాలతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిర్ నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిర్ నవీన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ స్మారక మందిరం కాల్సి విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కారణంగానే నేడు దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జన్మించినటువంటి రోజు, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి రోజు సందర్భంగా మరి మీ అందరికీ కూడా జైభీములు తెలియజేసుకుంటూ, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, పత్రికా సోదరులకే మీడియా సోదరులకే నా ప్రత్యేక ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటం కంటే నిజ జీవితంలో కూడా ఆయన యొక్క ఆశయాల్ని ఆచరణలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రాజ్యాంగం పుట్టి 78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా రాజ్యాంగంలో ఉన్నటువంటి లోటుపాట్లని ఆలోచన చేసుకునేటటువంటి విధానంతో మనం వెళ్తున్నాం, ఆచరించలేనటువంటి విధానంతో పోతున్నాం. ఇందాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నా ముందు మాట్లాడుతూ చక్కగా చెప్పాడు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా విశదీకరించారు. బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే, రాజ్యాంగం రాసేటప్పుడు భారత ప్రజానీకం కానీ, భారత దేశాన్ని పాలన చేసేటటువంటి పాలకులు కానీ ఆయన చాలా విశ్వసించాడు. ఆనాడు ఉన్నటువంటి పాలకులని ఏం చేశాడు? అంబేద్కర్ ఆలోచన విధానాన్ని యువత ప్రజలకు తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం బొమ్మూరులోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సానబోయిన రామారావు, సంఘం వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడారు. మనమంతా చదువుకోవడానికి, స్వేచ్ఛగా తిరగడానికి, మాట్లాడడానికి అంబేద్కర్ కారణమని, ఆయన రచించిన
రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో అవకాశాలు హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. గ్రామస్తులకు, పెద్దలకు, అలాగే యువజన సంఘం, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు ఇంత ఘనంగా ఇక్కడ వేడుకలు ఏర్పాటు చేసినటువంటి యూత్కి పర్టికులర్గా నా శుభాభివందనలు, శుభాశిస్సులు. ఈ నేటి రోజున యూత్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ముగ్గురు యువకులందరినీ నేను అభినందిస్తున్నాను. నా పేరు సానపేట రామారావు, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. అయితే నేను పెద్దగా మాట్లాడాలనేది కాదు, కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్కి అభినందనలు తెలియజేస్తూ మనం ఈ రోజున చదువుకుంటున్నాం, రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నాం, మన జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం, చక్కని జీవనాన్ని గడపడానికి అవకాశం వచ్చింది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి యువతకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ అయిన సాంబన్ రామారావు గారు ఇక్కడికి రావడం మన ఐక్యతకి ఎంతో తోడ్పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ యొక్క బొమ్మూరు యూత్ వారికి, అలాగే ఈ స్టాచ్యూ నిర్మిస్తాకి కానీ ఈ కార్యక్రమానికి చేస్తున్న యువకులందరికీ కూడా, పెద్దవాళ్ళకి కూడా, బొమ్మూరు గ్రామస్తులు కూడా నా యొక్క, అలాగే అంబేద్కర్ మహానుభావుడి యొక్క జయభూమి తెలుపుకుంటున్నాను. ఈరోజు కారణం ఏంటంటే 135వ సంవత్సరం మనం ఇంత ఘనంగా ప్రతి వాడలో ప్రతి పేటలో చేసుకుంటున్నామంటే ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చైర్మన్ వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తొలి వారం దాత తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి శ్రీ కంటిపూడి శ్రీనివాస్ గారు సహకారంతో ప్రారంభోత్సవం జరిగింది. రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర, దొండపాటి సత్యం బాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఆర్యపురం సత్యనారాయణ స్వామి దేవస్థాన చైర్మన్ మల్లరాజు గారు, జాంపేట శివాలయ చైర్మన్ దాసరి గురునాథం, రాష్ట్ర డైరెక్టర్స్, ఎండోమెంట్ డైరెక్టర్స్, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని వితరణ చేసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఆలయ ధర్మకర్తలైనటువంటి చైర్మన్ గారికి, మెంబర్లకి, ఈరోజు ఇక్కడ వితరణ చేస్తున్నటువంటి కంటిపూడి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏదైతే 10 మందికి సహాయం చేయాలన్న దాంట్లో ఈ దేవాలయాలు ఎటువంటి పాత్ర పోషిస్తాయన్న దానికి ఉదాహరణ ఇది. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. గుడి వైభవానికి, గుడికి సంబంధించినటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గుడి చాలా ప్రాచీనమైనది. ఈ గుడి ఈ రోడ్డు సింగల్ రోడ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన టైంలో మా నాన్నగారు, ఇప్పుడు ఎవరైతే మా నాన్నగారి పేరుని భోజనాలు పెడతాం మా నాన్నగారు, అదేవిధంగా సిబిల్ చిన్నబ్బాయి గారు, వీళ్ళిద్దరూ కలిపి దీన్ని శుభ్రాలు చేసి, తుప్పలై బాగు చేసి అన్నీ చేసి ఘనంగా ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున చేసేవారు కార్యక్రమాలు. రాను మా నాన్నగారు పోవడంతో ఇసుపల్లి చిన్నబ్బాయి గారు కంటిన్యూ చేస్తూ అది ఇసుపల్లి సుబ్రహ్మణ్య గారు కంటిన్యూ చేస్తున్నారు. చాలా, ఎందుకంటే చాలా నమ్మకమైన గుడి ఇది. మా నాన్నగారికి 2-3 పుట్టుపోవడంతో ఈ సేవ చేయడంలోనే అప్పుడు నేను జన్మించాను. అది కూడా సుబ్రహ్మణ్య షష్ఠిలోనే పుట్టాను. అదే పెద్ద నిదర్శనం మా ఫ్యామిలీకి, మా ఇంటికి విలవేలిపిది. మా కుటుంబం ఈ చుట్టుపక్కల గుళ్ళ ఈ అందరికీ కూడా ఈ గుడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి అభిషేకాలు చేసుకుని పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇలా చేయడం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి పాలక మండలి చైర్మన్ గారు, పాలక మండలి అందరూ కూడా చెప్పడం, ధర్మకర్తలు చెప్పడంతో చాలా సంతోషించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీ వారు అందరికీ కూడా. ఇది కంటిన్యూ చేస్తే మరింతగా బాగుంటుందని ప్రోత్సాహం, తప్పకుండా మా అందరి ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం. 59 నుంచి కూడా మా కుటుంబం అంతా కూడా ఈ దేవాలయాన్ని నిర్మించడం,
ఈ కార్యక్రమాలు కూడా 1959 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ షష్ఠి మహోత్సవాలు కానీ ప్రతి వారం పూజలు కానీ ఈ గుడిని ఇంత అభివృద్ధికి తీసుకొచ్చాము. అలాగే లాస్ట్ ఇయర్ మన ఎమ్మెల్యే గారి గుడికి ఎండోమెంట్ కమిటీ వేయటం జరిగింది. ఎండో కమిటీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలను కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఎండోమెంట్ వారు అలాగే మేము ధర్మకర్తలం కూడా అందరూ కలిసి ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం చేద్దామని తలంచడం జరిగింది. ఇది ఫస్ట్ వారం. ఇలాగే ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమం బాగా జరగాలని ఆ సుబ్రహ్మణ్య ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వామి శరణమయ్య. సుబ్బారావు నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోత శారద, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రటరీ సిండియా రాణి, యూత్ అధ్యక్షులు దెయ్యాల రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ క్వారీ ఏరియాలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యూత్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితో ఇవాళ మన రాజ్యాంగాన్ని అనుసరించి మన సమాజంలో 4 వ్యవస్థలు కరెక్ట్గా నడిస్తేనే ప్రజాస్వామ్యం వదులుతుందని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క స్వలాభం కోసం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వారి సొంత రాజ్యాంగాన్ని మరలా అమలు చేయాలనే దుర్బుద్ధితో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ దేశంలో చదువుకున్న యువత కానీ అలాగే వెనుకబడిన నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్. ఫ్రెండ్స్ సర్కిల్ యొక్క సభ్యులు అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ దళితులకి, ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా ఈ భారతదేశంలో మంచి గౌరవం దక్కుతుంది. కానీ కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఈ అంబేద్కర్ గారిని అవమానిస్తూ పార్లమెంట్లో కూడా అవమానించి ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి కుటిలమైన ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది. అదేవిధంగా మొన్ననే నరేంద్ర మోడీ గారు దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పి ఆయన సుప్రీంకోర్టు జడ్జి చేత జడ్జిమెంట్ కూడా ఇప్పించడం జరిగింది. ఈవేళ భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, చీఫ్ జస్టిస్ని కానీ, లేకపోతే సిబిఐని కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ అందరినీ కూడా నరేంద్ర మోడీ గుప్పిట్లో పెట్టుకుని ఈ భారతదేశం నుంచి క్రిస్టియన్స్ని, ముస్లింస్ని అందరినీ కూడా పారద్రోలాలి, ఇది హిందూ దేశం చేయాలని కుటిలమైన ప్రయత్నం చేస్తాడు. అది అడ్డుకోవాల్సిన బాధ్యత మరి మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న కుటిల ప్రయత్నాలు అడ్డుకుని మన భారత స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడా వెంకట ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. బోడా వెంకట్ మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి ఆయన చేసిన సేవలు మరియు రాజ్యాంగ విలువల గురించి కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు గురించి గొప్ప పనులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, యాళ్ల మాచరయ్య, మూర్త అబ్బులు, టీజీ రామారావు, ఎన్ఎస్యుఐ తారకేష్, తిరుమల ధోర, జిల్లా కాంగ్రెస్ నాయకులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఇవాళ పక్క దేశాలు అనేక విధానాలను మార్చుకున్నప్పటికీ కూడా ఒక్క భారతదేశం ఒకటే తనకు రాసుకున్న కాన్స్టిట్యూషన్ కి కట్టుబడి ఇంత పెద్ద భారతదేశం ముందుకెళ్ళడానికి కారకులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఏదైతే విద్యతోనే ఉన్నత స్థితి వస్తుందని చెప్పి ఆ రోజు పిలుపునిచ్చారో, ప్రతి వ్యక్తి కూడా ఉన్నతమైన విద్యతో పాటు జ్ఞానాన్ని పెంచుకుని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజమహేంద్రవరం 50వ వార్డులో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు కొల్లి వినయ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.